శ్రీమాత్రే నమః. దుర్గాదేవి యొక్క అవతారమే కాత్యాయని అవతారం. పూర్వం మహర్షి కాత్యాయనుడు ఎంతో భక్తితో ఆ పరమశక్తిని పూజిస్తూ మహాదేవి నా కుమార్తె రూపంలో అవతరించాలి అని ప్రార్థిస్తాడు. అతని కఠిన తపస్సుతో ప్రసన్నమైన ఆదిశక్తి ఆ మహర్షి గోత్రంలో పుట్టింది. అందుకే ఆ దేవిని కాత్యాయని అని పిలుస్తారు. ఆ కాలంలో అసురరాజు మహిషాసురుడు దేవతలను జయించి లోకాలన్నిటినీ హింసిస్తూ వచ్చాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లతో సహా సమస్త దేవతలు ఆ రాక్షసుని సంహరించేందుకు ఒకే శక్తిగా తమ తేజస్సు స్మరించారు. ఆ శక్తి కాత్యాయని రూపంలో అవతరించింది. అపారమైన కాంతితో సింహవాహనంపై దశభుజాలతో శంఖం, చక్రం, ఖడ్గం, పుష్యం మొదలైన ఆయుధాలను ధరించి అంబికా కాత్యాయని రూపంలో తల్లి ప్రత్యక్షమైంది. మహిషాసురుడు ఆమెతో ఘోర యుద్ధం చేశాడు. ఎన్నో రూపాలు ధరిస్తూ పోరాడినా చివరికి దేవి తన త్రిశూలంతో అతన్ని సంహరించింది. దీంతో లోకాలన్నీ శాంతి సుఖాలతో నిండిపోయాయి. అందుకే ఆ తల్లిని మహిషాసుర మర్దిని అని కూడా పిలుస్తారు. తల్లిని ఆరాధించే వారికి ధైర్యం, రోగనాశనం, శత్రువులపై జయం లభిస్తాయి.